ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకోసమే వెయిట్ చేస్తానమ్మా. కలవాలి, అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు. దేని గురించమ్మా? గుడిలో పోయిన అమ్మవారి తాళి గురించి, అది తీసిన దొంగ గురించి చెప్దామనే వచ్చాను. ఆ దొంగ దొరికాడమ్మా? ఎవడమ్మా? ఎక్కడున్నాడో చెప్పమ్మా. దొంగ కాదు మామయ్య, దొంగది. ఆడదా? ఒక ఆడది అమ్మవారి తాళిని దొంగతనం చేసిందా? ఎవరమ్మా అది? మీకు బాగా కావలసిన మనిషి, మీకు దగ్గర బంధువు కూడా. ఎవరో చెప్పమ్మా. ఎంత కావలసిన వాళ్ళైనా వదిలిపెట్టను. నా పరువు పోయేలా చేసినందుకు దానికి శిక్ష పడేలా చేస్తాను. చెప్పమ్మా, ఎవరది? ఆ దొంగ ఎవరో కాదు, తులసి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మవారి తాళి దొంగతనం చేసి తన పెళ్లి తనే ఆపుకుంటుందా? నమ్మలేకపోతున్నారు కదా మామయ్య? సాక్ష్యాలు చూపిస్తే నమ్ముతారు కదా. చూడండి. తాళిబొట్టు పోయిందని పాంప్లెట్లు పంచుతుందమ్మా, అంతే కదమ్మా? తాళిపోయింది అమ్మవారిది, పరువు పోయింది మీది, దొంగని పట్టుకోవలసిన బాధ్యత మనది. మరి మధ్యలో వీళ్ళ హడావిడేంటి మామయ్య? తులసికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అదే మాట ఇంట్లో చెప్తే ఒప్పుకోరు. అందుకే తాళిని దాచేసి పెళ్లిని ఆపుకుంది. తిరిగిచ్చేస్తే దొంగ అవుతుంది కాబట్టి తన దగ్గరే ఉంచుకుంది. అమ్మా కనిష్క, మన ఊహల్లో అనుకున్న ఆధారాలు సరిపోవమ్మా. బలమైన సాక్ష్యం కావాలి కదా. ఆ దొంగ తులసినే మామయ్య, కన్ఫర్మ్. తెలివితేటలు చూపించి దొరకకుండా తాళిని మాయం చేసింది. మనం కూడా దాని దారిలోనే వెళ్లి దాన్ని దెబ్బ కొట్టాలి. సరేనమ్మా, ఏం చేయాలో చెప్పు. మీరు ఎస్ఐకి కాల్ చేసి తులసి ఇంటిని సర్చ్ చేయించండి. మరందుకు తులసి వాళ్ళు ఒప్పుకోకపోతే? ఆ రోజు గుడికొచ్చిన అందరి ఇళ్లలో సర్చ్ చేస్తున్నావో చెప్పమనండి. అలాగేనమ్మా, ఇప్పుడే కాల్ చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందమ్మా. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. చెప్పవలసింది నువ్వు. తాళి తీసిన దొంగ గురించి ఏమైనా తెలిసిందా? సార్ అది వెతుకుతున్నాం సార్. ఇంకక్కర్లేదు. ఎవరు తీశారో తెలిసింది. వెళ్ళి వెతికితే దొరుకుతుంది. ఎవరు సార్ ఆ దొంగ? ఆ దొంగ ఎవరో కాదు, తులసి. వెళ్ళి ఇల్లంతా వెతకండి. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా తన దగ్గర వెతకండి. అడ్డం తిరిగితే ఆ వేళ గుడికొచ్చిన అందరి ఇళ్లలోనూ ఇలాగే వెతుకుతున్నామని చెప్పండి. సరే సార్, ఉంటాను సార్. తులసి, నువ్వు సిద్ధు లైఫ్ లోకి రావాలని చూస్తే నేను నీ లైఫ్ ని స్పాయిల్ చేస్తాను. నీ చెత్త కన్నీళ్లు పెట్టిస్తాను. నా ఆట ఇప్పుడే మొదలైంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నానా, వాణి, ఏంట్రా అందరినీ పిలిచావు? ఏంటి సంగతి? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి ఎటెళ్ళొస్తున్నారు? మీ ఇద్దరిని తెలుగులోనే కదా అడిగింది, చెప్పండి. గుడికెళ్ళి వచ్చామన్నయ్య. గుడికా? ఏ గుడికెళ్ళి వచ్చారమ్మా? అబ్బాబ్బా, అవన్నీ తర్వాత అడగచ్చులేరా. నువ్వు ఆగు బామ్మ, నీకేం తెలీదు. మీరు మాట్లాడరే, చెప్పండి. బిచ్చగాళ్ళ రోడ్లంటే తిరిగి పరువు తీసింది చాలక మళ్ళీ గుడికెళ్ళొస్తున్నామని అబద్ధం చెప్తున్నారా ఇద్దరు కలిసి? ఏంటన్నయ్య నువ్వనేది? రోడ్డంటే తిరగడం ఏంటి? ఏంటో వాళ్లే చెప్తారాగు. వాళ్ళు చెప్పర్లే, నేనే చూపిస్తానుండు. ఇవ్వు ఆ బ్యాగ్.
ఏంటన్నయ్య ఇది? ఏంట్రా ఇది? తులసి మేం పాంప్లెట్లు పంచాం, అయితే ఏంటి? ఇప్పుడు చెప్తారు, అడగకపోయినా ఇప్పుడు చెప్తారు. అలా పంచితే ఎవరైనా కూలీ డబ్బులు ఇస్తా అన్నారా మీకు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీరు చేసింది బానే ఉంది, కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా మీకు? అరే, బజార్లో నిలబడి మన ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చేస్తే మనకున్న పరువు, గౌరవం, మర్యాద అన్నీ కూడా బజార్న పడతాయని మీకు తెలీదా? ఆపరా. ఊర్లో అమ్మవారు తాలిపోయింది, దానివల్లనే తులసి పెళ్లి ఆగిపోయింది. ఆ తాలి దొరకాలన్న తపనతోనే ఇదంతా చేస్తున్నారా వీళ్ళు? పైగా అమ్మవారి తాళి కూడా మన వల్లే పోయిందని నిందలు కూడా వేశారు కదండి. అమ్మవారి తాళిపోయింది మన వల్ల కాదు, ఇదిగో ఈ మహజ్జాతకురాలి వల్ల. రే సంతోష్, మీకు చేతనైతే ఆ తాళిని దొంగిలించిన వాడిని పట్టుకురండి. అంతేకాని మీ చెల్లెల మీద ఇలా అరవడం గొప్ప అనిపించుకోదురా. ఆహా, ఏంటి మీకు కూడా కోపం వస్తుందా? దానికేం కష్టపడక్కర్లేదు కదా మీరు. పైగా నయా పైసా ఖర్చు కూడా లేదు మీకు. అది కాదు నాన్న, నువ్వైనా తులసికి చెప్పాలి కదా ఇలాంటివి చేయొద్దని. ఒకవైపేమో అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, ఇలా ఎండల్లో రోడ్డు మీద తిరిగితే తనకేమైనా అయితే? ఆ తాళి దొంగలించిన దొంగని పట్టుకోవడానికి మా ప్రయత్నం మేం చేస్తున్నాం. దానికోసం మిమ్మల్ని ఏమైనా సాయం అడిగానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? లేదు కదన్నయ్య. మరి నా పని నేను చేసుకుంటుంటే మీకెందుకు కోపం వస్తుంది? నీ పని నువ్వు చేసుకుంటున్నాను అనుకుంటున్నావు గాని నువ్వు చేసే ప్రతి పని వల్ల ఈ కుటుంబానికి ఎంత అప్రతిష్ట వస్తుందని ఆలోచించావా? అరే, మేం బయటకెళ్తే ఒక్కొక్కడు ఎన్ని మాట్లాంటారో తెలుసా? మేము మొహాలు చూపించుకోలేకపోతున్నాం. అబ్బబ్బబ్బా, ఇంట్లో ఈ తలకే నొప్పి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు. నీకొక్కదానికే కాదు కీర్తి, మాకు కూడా ఇక భరించే ఓపిక లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయానికి వచ్చావా? ఏంట్రా అది? తులసిని అమెరికా పంపించేద్దాం.